హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా గోంగూర పచ్చడి చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. మీకు అందరికీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ ఇంకా చేసి చూపిస్తానండి. ముందుగా మనం ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో గోంగూరనంతా ఇలా వేసేసుకొని బాగా వేయించుకుని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు, అలాగే 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ధనియాలు వేసుకుని బాగా వేగిన తర్వాత మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ తీసేసుకుని తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసేసుకుంటే ఇలా పౌడర్ అయిపోతుంది. దాంట్లో మనం వేయించి పెట్టుకున్న గోంగూరనంతా వేసి అది కూడా గ్రైండ్ చేసేయండి. తర్వాత పైనుంచి పోపు పెట్టుకోవడమే. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే దాంట్లో వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇంగువ వేసి పోపు పెట్టుకుని గోంగూరనంతా కలిపేస్తే అంతేనండి, గోంగూర పచ్చడి